ఇరానీ ఛాయ్ కావాలంటే ముందు మనకేం కావాలి అనేది నేను చెప్తా. ఎవరు ఇట్రా అమ్మాయి ఎట్లా ఉంది? నిలబడిందా? ఇలా పట్టుకో తాత, వేసుకో. నేను చెప్పను ఎట్లా ఉందో. వాటర్ బాటిల్ కోసం ఫ్రిడ్జ్లో చేయబెడితే చేతి కందిన బీరు బాటిల్ లాగా ఎంత చక్కగా ఉన్నది లక్ష్మి, ఎంత చక్కగా ఉన్నది. ఇంకెట్లో చెప్పనా, బస్ స్టాండ్కు పోయి బస్సుకే చూస్తుంటే ఎదుట బోల్తా పడ్డ లిక్కరు లారీలాగా ఎంత చక్కగా ఉన్నది లక్ష్మి, ఎంత చక్కగా. లోకల్ బాటిల్స్ మధ్య ఫారెన్ బాటిల్ లాగా ఎంత చక్కగా ఉన్నవి. ఎలక్షన్స్లోన ఫ్రీ లిక్కరు లాగా ఎంత చక్కగా ఉన్నవి. డ్రంక్ అండ్ డ్రైవ్ లేని బీజీ రోడ్డు లాగా ఎంత చక్కగా ఉన్నవే. ఒక్కసారి నడివే. రెండు కాళ్ళ పెగ్గువు నువ్వు కడుపు చెర్ల దూకేసినావు, కక్కేదాకా కిక్కిచ్చినావు, ఎంత చక్కగా ఉన్నవే లక్ష్మి, ఎంత చక్కగా ఉన్నవే. లెక్కలేని కిక్కువు నువ్వు లివరికేమో బొక్కెట్టినావు, అయినా కానీ నన్ను వదిలిపోవు, ఎంత చక్కగా ఉన్నవే. మందుకు డబ్బులు లేక ఏడ్చేటి తాగుబోతికి ఎదురొచ్చిన పెళ్ళ మెడలో పుస్తేలాగా ఎంత చక్కగా ఉన్నవి. గాజు గ్లాసులోకి మందు చుక్కలాగా, మందు చుక్కలోకి మటను ముక్కలాగా ఎంత చక్కగా. అరచేతి అన్న వేసింది మేకప్, అది మేకప్ వేసిన మ్యాన్షన్ హౌస్ లాగా ఎంత చక్కగా ఉన్నది. సిగ్గుపడుతున్న సిగ్నేచర్ లాగా ఎంత చక్కగా. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు. మన మిస్టర్ ఇరానీ మామూలుగా లేదు, ఇక్కడ తాగితే అద్భుతం అమోఘం, మామూలుగా లేదు. ఇరానీ ఛాయ్ అంటే మంచి ఫేమస్ హైదరాబాద్కి. ఇప్పుడు బయట దేశం నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఫస్ట్ తాగేది ఏంటంటే ఇరానీ ఛాయ్ టేస్ట్ చేస్తారు. కాకపోతే మనం ఎక్కడికో వెళ్ళి టేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మనకి అవుట్స్కట్లా ఇంత మంచి క్వాలిటీ తోటి, ఇంత మంచి టేస్ట్ తోటి మన ఇరానీ ఛాయ్, మిస్టర్ ఇరానీ ఛాయ్ అయితే పెట్టడం జరిగింది. కాబట్టి మీరందరూ ప్రతి ఒక్కరు, మాకు షూటింగ్ ఇక్కడ దగ్గరనే తుక్కు కూడా, మేమే అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ తాగాలనేసి నేనైతే ఫిక్స్ అయిపోయినా. నేనే కాదు, మా జబర్దస్త్ టీం అందరూ కూడా షూటింగ్ ఉన్నప్పుడు మేము ఇక్కడికే వచ్చి అయితే టేస్ట్ చేస్తాం అనేసి మన బ్రోక్ అయితే నేనైతే చెప్తున్నా. మీరందరూ కూడా రండి, ఎక్కడున్న మిస్టర్ ఇరానీ ఛాయ్ తాగండి. ఈ లోగోని చూస్తేనే అర్థమైపోతుంది అందరికీ ఏంది అనేది. అందరికీ హాయ్ అండి. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. మిస్టర్ టీ మన ఇరానీ ఛాయ్ని ఈరోజు గ్రాండ్గా ఓపెన్ చేయడం జరిగింది మన తుర్గాం జైల్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బ్రదర్స్ ఇద్దరికి అందరం గట్టిగా క్లాప్స్తో కంగ్రాచులేషన్స్ చెప్దామండి. నిజంగా హైదరాబాద్కి చార్మినార్ ఎలానో అదేవిధంగా ఇరానీ ఛాయ్ కూడా అలానే. మనకు హైదరాబాద్లో బిర్యానీ ఎంత ఫేమస్, ఆ బిర్యానీ తర్వాత ఇరానీ ఛాయ్ కూడా అంతే ఫేమస్. నేను నిజంగా ఈ లొకేషన్ నాకు చాలా సుపరిచితం అండి. ఎందుకంటే ఇక్కడ నా ఫ్రెండ్స్ ఉంటారు, పక్కనే తుక్కుగూడలోనే మా స్టూడియో ఉంటుంది, మా ఈటీవీ మల్లెమాల స్టూడియో. సో రెగ్యులర్గా వెళ్తుంటాం. చాలా రద్దీ ఏరియా, చాలా మంచి పాయింట్ బెటర్ డార్లింగ్స్ అని చెప్పా. నిజం చెప్పాలంటే ఏదైనా సరే సర్వీస్ అండ్ మాట తీరు, ఒక బిజినెస్ మంచిగా నడవాలంటే సర్వీస్, మాట తీరు, అదే మెయిన్గా టేస్ట్, ఆ మూడు ఇక్కడ పుష్కలంగా ఉంటాయి, అందులో ఎటువంటి డౌట్ లేదండి. అండ్ వచ్చిన ఎవరు కూడాను అసలు కొంచెం కూడా డిసప్పాయింట్ గారు, టేస్ట్ చూసి మళ్ళీ మళ్ళీ వస్తారు. అండ్ మా వాళ్ళ రిసీవ్నెస్ కానివ్వండి, మీకు కావాల్సినటువంటి పద్ధతిలో మా సర్వీస్ కూడా అలానే ఉంటుంది. సో అందరు వినియోగించుకోండి. అండ్ మా బ్రదర్స్కి మరొకసారి మీ అందరి తరపున, మా తరపున కూడాను కంగ్రాచులేషన్ చెప్పుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ బ్రదర్స్, ఆల్ ది బెస్ట్. వాస్తవానికి నేను ఇంత బాగుంటుంది అనుకోలే. ఇక్కడ పరిసరాలు కానీ ఈ యొక్క చుట్టూ ఉన్నటువంటి ఎలా ఉందంటే, నేను వెళ్తాను ఆ బార్ షాప్కు, ఆ బార్ షాప్ కంటే బ్రహ్మాండంగా ఉంది ఇక్కడ ఇరానీ ఛాయ్. ఇరానీ అంటేనే మామూలుగా ఉండేది హైదరాబాద్లో, అసలు మీకు తెలియంది కాదు. అయితే ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఒక్కొక్కటి టీ పాయింట్ కడిపోతే టీయే దొరుకుతుంది, ఇంకో కాఫీ అది సంథింగ్. ఇక్కడికి వస్తే మా మిస్టర్ కోకో ఆట, చాట్ ఆట, సమోసా ఆట, చీనీ ఆట, మోమో ఆట, వామ్మో ఆట అన్నీ ఉన్నాయి. ఇక్కడికి వస్తే అదే తెలిసే, ఇక్కడికి వస్తే ఇంకొక అడిగి పోని అవసరం లేదు. అంత బాగా చాలా చక్కగా ఇక్కడ ఓపెనింగ్ చేసుకోవడం, ఇంత చక్కటి కార్యక్రమం మమ్మల్ని ఇన్వైట్ చేయడం అనేది మాకు కూడా చాలా ఆనందదాయకంగా ఉంది. ఏంటంటే తెలుసా, ఇలాంటికి వస్తే ఆనందంగా ఆస్వాదించాలి. మా జబర్దస్త్ వస్తే చూసేవాళ్ళు కూడా ఆనందిస్తారు. కాబట్టి ఈ కార్యక్రమం మమ్మల్ని పిలిచినందుకు ఎస్పెషల్ మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. మీ అందరికి కంగ్రాచ్యులేషన్ చెప్తానా. వేసుకోండి, వేసుకోండి ఒకసారి. మీరు వేసుకోండి, నేను పక్క పోయి పెగ్గేసుకొని వస్తా. థ్యాంక్ యూ. పెగ్ అంటే ఏ పెగ్గు?
ఇరానీ చాయ్ పెగ్గు. ఏమండి ఎలా ఉన్నారు అందరూ? ఉన్నారు. జాన్ చెట్టు కాస్తాయి జాంకాయలు ఆ పాట అందరూ విన్నారు కదా. ఇప్పుడు ఈ టీ తాగిన తర్వాత ఇరానీ కేఫ్లో దొరుకుద్ది ఇరానీ చాయ్ అని పాడుకుంటారు. చాలా బాగుందండి టీ. ఇందాక రాజమౌళి చాలా బాగేం లేదు, కప్పుడే ఇచ్చారు, ఇంకెక్కువ ఇస్తే బాగుండు అనుకుంటున్నాను. రేపు జర్మనీ వెళ్తావా నువ్వు? జర్మనీ వెళ్తావా? కారులో అసలు మాట్లాడట్లేదు ఏంటని చూసా. కానీ ఇక్కడికి పోయి టీ తాగిన తర్వాత కిక్ ఎక్కేసినట్టు మొత్తం పేర్లని చెప్పేస్తున్నాడు. అంత కిక్ ఎత్తుందండి టీ. నాకు బేసిక్గా టీ అలవాటు లేదు, చాలా తక్కువ తాగుతాను. కానీ 2 టీలు తాగాను. చాలా బాగుంది. మీరు కూడా వచ్చిన వాళ్ళందరూ ఒక్కసారి కాదు 10 సార్లు టేస్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అంత బాగుంది అన్న. థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు. ఎండాకాలంలో తినాలి మామిడికాయ, ప్రతిరోజు తాగాలి ఇరానీ ఛాయ. ఒక్కసారి మీరు ఒకసారి ఎండాకాలంలో తినాలి మామిడికాయ, ప్రతిరోజు తాగాలి ఇరానీ ఛాయ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ అన్న. మిస్టర్ ఇరానీ చాయ్ గ్రాండ్ ఓపెనింగ్ చేశారు ఇక్కడ. సో ఈ ఓపెనింగ్కి మమ్మల్ని పిలిచినందుకు స్పెషల్ థ్యాంక్స్. అలాగే ఇలాంటి ఇంకా బ్రాంచ్లు ఓపెన్ చేయాలి, దానికి కూడా ఓపెనింగ్కి మమ్మల్ని పిలవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. మనకి ఎక్కడైనా ఇరానీ చాయ్ తాగేటప్పుడు మనం నిలబడి తాగాల్సిన అవసరం లేదు. వెనక మంచి వ్యూ ఉంది. మనకి ఏంటంటే మంచిగా కూర్చోవచ్చు, ఈత చెట్ల మధ్యలో కూర్చొని మంచిగా చల్లటి వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ చాయ్ తాగొచ్చు. తాగొచ్చినవరా? మరి వచ్చినాకనే తాగిన ఇరానీ చాయ్. ఎటు నుంచి వచ్చినావు? అట్లుంటి వచ్చిన ఇగో ఇదే ఇవాళ మా మిస్టర్ ఇరానీ ఓపెనింగ్. చుట్టుపక్కల కనిపించినావు అనుకో ఆ సౌండ్ వస్తుంది. ఓకే, నేను చుట్టుపక్కల ఉండను, సెంటర్లో ఉంటా. కడుపులో గుద్దితే గుండె పగలాలి. కడుపులో గుద్దితే గుండె ఎట్లా పగులుతుందిరా? అంటే ఇక్కడ గుద్దితే ఇక్కడ ఎట్లా పగులుతానా? మరి ఇక్కడ తాగితే అంత ఎట్లా కదులుతుంది? కదిగట్లనే. హలో రే, మందు తాగ, మా ఇరానీ చాయ్ తాగు రోజు, మందు తాగద్దు. ఎందుకంటే ఇరానీ చాయ్ తాగితే మనకు చాలా మైండ్ ఫ్రెష్గా ఉండి ఆలోచనలు కొత్తగా ఉండి కొత్త సృష్టించవచ్చు. నేను తాగితే మైండ్ దొబ్బుతుంది. అయితే తాగుడు బంద్ చేసుకుని ఇరానీ చాయ్కి రమ్మట్టు. చాయ్కి రా బానా, తప్పకుండా రోజు నేను వస్తానే. నా కళ్ళు తెరిపించి నా కాళ్ళు మొక్కుతానే. నీ కాళ్ళు నువ్వు మొక్కుంటున్నారా? కాళ్ళు మొక్కుతానన్నా కానీ నీ కాళ్ళ నా కాళ్ళ చెప్పినా. సరే కానీ నాకు లేదు, ఇంటికాడ ఉండదు. కానీ గొడ్డలు కాని కావాలా, బండి కాని కావాలా, పైసలు కానీ. ఓకే, ఎనీవే వాస్తవానికి మనకు చాయ్ అనేది రిలాక్సేషన్ కావచ్చు, కొత్త ఆలోచనలు పుట్టింపడానికి కావచ్చు, ఇక మన జీవితంలో భాగం అయిపోయింది. బీర్ బ్రాండ్ అయినా అప్పుడప్పుడు తాగుతాం కావచ్చు, కానీ చాయ్ మాత్రం రోజుకు ఎంప్లాయర్స్ ఎక్కువ ఆలోచించే వాళ్ళు 3-4 సార్లు తాగుతూ ఉన్నారు. కష్టపడే వాళ్ళు ఉదయం సాయంత్రం అనేది కంపల్సరీ అవుతూ ఉంది. కాబట్టి ఈరోజు మనకు అందుబాటులో శుచికరంగా చాలా బాగుంది ఇరానీ చాయ్. ప్రతి ఒక్కరూ మనకు చాలా మంచి మెయిన్ పాయింట్లో చాలా చక్కగా ఇడికి వస్తే సమోసాలు కావచ్చు, ఇంకా అనేకమైనటువంటి తినే వస్తువులతో పాటు మనకు ఆనందాన్ని అందించేటువంటి ఇరానీ చాయ్ కూడా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ మరొక్కమారు మా టీం అందరికీ ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్ చెప్తున్నా. థ్యాంక్ యూ. నాకు కూడా ఈ అవకాశం ఇచ్చింది మా వెంకీకి, ఆర్కేకు, అలాగే మా తమ్ముడు బాబీకి, మా తాత ప్రవీణ్కు, మా లహరి అన్న, నేను అనపోయి హరిని హరిత అంటనా. హరితకు ఎస్పెషల్లీ మీకు మరొక మారు థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఆహ్వానాన్ని మన్నించి మమ్మల్ని బ్లెస్ చేయడానికి ఇక్కడికి వచ్చిన మన జబర్దస్త్ టీం మెంబర్స్ అందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మనం రెగ్యులర్ డేస్ మనకి ఎంతో స్ట్రెస్ఫుల్గా ఉంటూ ఉంటాం మన పర్సనల్ వర్క్స్లో. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం ఇంటికి వెళ్ళి యూట్యూబ్ బ్రౌజ్ చేస్తున్నామంటే మన బ్రౌజింగ్ హిస్టరీలో మోస్ట్ ఆఫ్ ద
ఆ టైం ఏదైతే ఉంటుందో మన జబర్దస్త్కే కేటాయిస్తామా లేదా? ఎస్. సో మనకేంటంటే వాళ్ళకి ఎన్ని కష్టాలు ఉన్నా మనకి ఎన్ని కష్టాలు ఉన్నా కూడా సో మనకు మెంటల్ రిలీఫ్ ఇస్తున్నారు మన టీం అందరూ కూడా. వాళ్ళ ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మనకు టైం స్పెండ్ చేసేసి మనల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన జబర్దస్త్ టీం వాళ్ళందరికీ కూడా ఒక్కసారి ఓయేసుకోండి. ఎస్, థ్యాంక్ యూ. మిస్టర్ ఇరానీకి వచ్చేసరికి మనము అవుట్లెట్స్ మనం బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేసిన 2 monthsలోనే మోర్ దెన్ 50 అవుట్లెట్స్ మనం ఓపెన్ చేసుకోవడం జరిగిందండి. అండ్ మేము స్ట్రాంగ్గా చెప్పగలుగుతున్నాం మా ఇంటర్నల్ మేనేజ్మెంట్తో ఉన్న టీమ్ సపోర్ట్ తోటి బై ద ఎండ్ ఆఫ్ 2024 మన ఇండియాలో ఉన్న ఏదైతే టీ ఫ్రాంచైజింగ్ కంపెనీస్ ఉన్నాయో అన్నిటినీ బీట్ చేసి మన మిస్టర్ ఇరానీకి కేర్ ఆఫ్ అడ్రస్ అంటే మిస్టర్ ఇరానీయే ఉంటుంది అని మేము 100% హార్ట్ఫుల్గా చెప్తున్నామండి. మాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా మా కస్టమర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ అండి. యాక్చువల్లీ ఎంతో బిజీ షెడ్యూల్లో ఉండి అంటే మేము ఏదో ప్రీ ప్లాన్డ్గా 1 month or 2 months ముందు ఇన్విటేషన్ ఇవ్వలేదు. జస్ట్ 2 days ముందు ఇన్విటేషన్ ఇస్తే యాక్సెప్ట్ చేసి అంత బిజీ షెడ్యూల్లో మా కోసం మీ టైం కేటాయించి ఇక్కడికి వచ్చిన జబర్దస్త్ టీం అందరికీ హార్ట్లీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీ అందరికీ తెలుసు మేము ఏదైనా మా మిస్టర్ టీ నుంచి ఏదైనా వచ్చింది అంటే ఇక దానికి తిరుగుండదు, అది ప్రతి ఒక్కరికి తెలిసిందే. సో ఈసారి కూడా మా బ్రాండ్ ఏదైతే మేము సెకండ్ బ్రాండ్గా మా బ్రాండ్ ఏదైతే మిస్టర్ ఇరానీ లాంచ్ చేశామో జస్ట్ 60 daysలో మోర్ దెన్ 50+ అవుట్లెట్స్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. అండ్ నేను చెప్తున్నాను వితిన్ ద మంత్స్ అంటే ఒక 4 to 6 monthsలో పాన్ ఇండియా లెవెల్లో టీ అన్న ఇరానీ టీ అన్న గుర్తొచ్చేది మిస్టర్ టీ మిస్టర్ ఇరానీ మాత్రమే ఉంటుందండి. అండ్ మా గ్రోత్ ఎలాగైతే ఉంటుందో మేము మా గ్రోత్తో పాటు మేమేం చేస్తున్నామంటే ఇప్పుడు టీ అనేది ఫుడ్ రిలేటెడ్ అంటే మనం కన్జ్యూమ్ చేసేది కాబట్టి ఏదో ఇవ్వాలి దాంట్లో 4 రూపాయలు సంపాదించుకోవాలి అన్నట్లు కాకుండా ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళకి కూడా హెల్తీగా ప్రొవైడ్ చేయడం కోసం ఏవైతే జాగ్రత్తలు కావాలో ఏవైతే మెజర్మెంట్స్ కావాలో అవన్నీ మేము ప్రాపర్గా మెయింటైన్ చేస్తున్నామండి. జనాల్లో చాలామందికి ఇరానీ టీ అనగానే ఏదో కలుపుతారన్న భ్రమ ఒకటి ఉంటుంది. సో సింప్లీ నేను రెడ్డి కమ్యూనిటీకి బిలాంగ్స్ అండి. మాది టీ కూడా మీకు అక్కడ ఓపెన్గా పెడుతున్నాం, మీరు చూసుకోవచ్చు అండి. మేము ఏమీ కలపం, ప్యూర్ న్యాచురల్గా మిల్క్ అండ్ టీ పౌడర్తో మాత్రమే చేస్తున్నాము. ఎవరికేం డౌట్ ఉన్నా మీరు 24 hours అక్కడ స్టాండ్ అయ్యి మీరు చూసుకోవచ్చు అండి. మేము ఎందుకంటే మా బిజినెస్ గ్రోత్తో పాటు ప్రతి ఒక్కరి హెల్త్ కూడా ప్రతి ఒక్కరు మీరు మంచిగా ఉంటేనే ఇంకొక 10 times మా దగ్గరికి వచ్చి ఇంకొక 10 times మా టీ తాగుతారు కాబట్టి మేము దాని మీద మోర్ కాన్షియస్గా మోర్ ఫోకస్డ్గా ఉన్నాము. అండ్ ఇక్కడ ఫ్యూ పీపుల్ ఇక్కడికి వచ్చి చాలా నేను ఇప్పుడు ఒక 1 hour నుంచి చూస్తున్నాను, hundreds of people వస్తున్నారు ఇక్కడ మా టీ అనేది తాగడం జరుగుతున్నది. మీకు ఎవరైనా సరే ఇక్కడ మా టీ ఎవరైనా తాగిన వాళ్ళు ఉంటే ఒకసారి మీ వాల్యుబుల్ సజెషన్స్ కానివ్వండి, మాకు సజెషన్స్ కానివ్వండి, మీ ఫీడ్బ్యాక్స్ కానివ్వండి, ఎవరైనా షేర్ చేసుకోవాలనుకుంటే ప్లీజ్ యూ కెన్ కమ్ అండ్ షేర్ అండి. ఇరానీ చాయ్ ఇప్పుడు వాళ్ళు బ్రాంచ్ ఓపెన్ చేసుకున్న కాబట్టి వాళ్ళు మాట్లాడడం వాళ్ళు పెట్టారు కాబట్టి వాళ్ళు మాట్లాడతారు, ఓకే. వాళ్ళు మమ్మల్ని పిలిచారు కాబట్టి మేము మాట్లాడతాం, ఓకే. పబ్లిక్ నుండి కూడా మీకు ఎలా అనిపించింది, ఎలా ఉంది ఇక్కడ ఉన్నటువంటి పరిసరాలు, ఏ రకంగా ఉన్నాయి, ఇదివరకు ఉన్నటువంటి టీ స్టాల్ ఎలా ఉన్నాయి, ఇది ఎలా ఉంది డిఫరెంట్గా అనేది మీ నుండి పబ్లిక్గా వచ్చి మాట్లాడాల్సిందే స్వాగతం. ప్లీజ్ సార్, వెల్కమ్. థ్యాంక్ యూ సార్. మీ గుడ్ నేమ్? రాజమౌళి గారు. సార్ నా పేరు జానీ అండి, విజయవాడ అండి. మాది జానీ గారు విజయవాడ నుండి వచ్చారు. వారి మాటల్లో మనం ఏదో ఒకసారి గట్టిగా చప్పట్లతో ఆహ్వానిద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నేను ఇవాళ ఫంక్షన్ నుండి విజయవాడ నుంచి వచ్చానండి. ఫంక్షన్ నుండి విజయవాడ నుంచి వచ్చాను. ఈ పక్కనే ఓయో రూమ్స్లో రూమ్ తీసుకున్నాను. పొద్దున ఒకసారి వచ్చాను ఇటువైపు, అప్పటికి ఇంకా ఓపెన్ అవ్వలేదు. ఇప్పుడు వచ్చా నేను టీ తాగానండి. మామూలుగా మాకు విజయవాడలో ఏంటంటే చాయ్కి స్పెషల్ ఇరానీ చాయ్ అని పేరు వెంటనే మాకు అక్కడ ఉన్నాయి బోర్డులు ఇరానీ చాయ్ అని. కానీ ఇంత బ్యూటిఫుల్గా ఇంత మంచిగా నేను తాగాను. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఎవరు సార్ ఓనర్ దీనికి పేరండి? మీ పేరు? నవీన్ గారు. గుడ్ లక్, బెటర్ లక్. అంటే తర్వాత మీరు ఇందాక ఏదో చెప్పారు 50 outlets ఓపెన్ చేశామని. 50 కాదు సార్, 500 చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఈరోజే కాదండి, లాస్ట్ 2 months నుంచి వీళ్ళకి రెగ్యులర్ కస్టమర్ని. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ఈ టేస్ట్ పాన్ ఇండియా లెవెల్లో ఇంక్రీజ్ చేయాలని చెప్పేసి ఆయన కాన్సెప్ట్కి మనందరం కూడా దోహదపడి బిజినెస్ అప్డేట్ కంపల్సరీ ఇవ్వాలండి. చాలా అద్భుతంగా ఉంది. టీ మాత్రం చాలా బాగుంటుంది. టేస్ట్ చేయండి. ఆల్ ద బెస్ట్ నవీన్ రెడ్డి.